హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సో నేను ఏంటి అంటే ఈరోజు వీడియో అంటే వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఆనియన్స్ ఆయిల్ పోసేసి అందులోనే జీలకర్ర, ఆవాలు, బిర్యానీకి సంబంధించిన మసాలా, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, ఆలు ఇవన్నీ ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసి మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. సో ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. అదే దానివల్లనే కలర్ వస్తుంది కొంచెము. సో రైస్కి సరిపడేంత వాటర్ పోసుకోవాలి. సో వాటర్ ఇట్లా బాయిల్డ్ అయినప్పుడు రైస్ వేసేసుకోవాలి. సో రైస్ అంతా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుంటే ఇంకా వెజ్ పులావ్ రెడీ అనమాట. సో దీనికి కాంబినేషన్గా ఏం చేస్తున్నాను అనమాట, దమ్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. దాని కాంబినేషన్గా సో ఆలుని మంచిగా బాయిల్ చేసుకున్నాను ముందుగా. దాన్ని కొద్దిగా ఒక ఫోర్క్ స్పూన్ తోటి ఇట్లా కొంచెం కొచ్చినట్టు చేసుకోవాలి, ఎందుకంటే దానిలో మొత్తం మసాలా పోయి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆలు దమ్ మసాలాకి రెడీ చేసుకోవాలి. దమ్ ఆలుకి ఫస్ట్ కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని అందులో కొన్ని పల్లీలు, కొబ్బరి, బిర్యానీకి సంబంధించిన మసాలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా నువ్వులు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేసుకొని కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆలును వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నది కదండి, ఆ ఆలుని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. సో ఆయిల్లో వేసుకొని ఇట్లా కొంచెం కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ చేశాక పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం రావాలన్నమాట కలర్. సో ఈ కలర్ ఓకే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఆలు మొత్తం పక్కన తీసేసి అందులోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయలు మంచిగా వేగాలి. సో అందులోనే కొద్దిగా పుదీనా కొంచెం లైట్గా వేగినాక అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అందులో మనము ఇంతకుముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి మసాలా, ఆ మసాలా అంతా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో దానికి సంబంధించినవి ఇంత స్పైసీగా టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా మగ్గాక మనం స్పైసెస్ ఆల్రెడీ వేసుకున్నాం కదండి బిర్యానీకి సంబంధించిన మసాలా, దానికి ఇక మీరు చూడాలి, దానికి టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. సో ఇంకా కారం, ఉప్పు ఇట్లా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం గ్రేవీ గట్టిగా పడుతున్న టైంలోనే దగ్గరికి వస్తున్నప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదండి, ఆ ఆలు అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి, మగ్గనియాలి అందులోనే ఆయిల్లో. సో ఇలా ఉంటుంది. కొద్దిగా లైట్గా వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసే టైంకి ఇలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ కర్రీ అయితే, ఆ కాంబినేషన్. సో చూడండి ఫైనల్గా ఇది కర్రీ. సో దమ్ ఆలు ఇలా అవుతుంది అనమాట. మంచి ఆయిల్ ఇట్లా పైకి తేలినప్పుడు బంద్ చేసుకోవాలి. దమ్ ఆలుతో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి.